హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 25,333 దగ్గర ఓపెన్ అయింది. యాక్చువల్గా మార్కెట్ 25,200 అబోవ్ ఓపెన్ అయ్యాక 25,200ని మనం బ్యారియర్లా కన్సిడర్ చేద్దాం అనుకున్నాం. 25,200 అబోవ్నే మార్కెట్ ఉంటుంది అని. అయితే ఈరోజు కూడా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం, అది కూడా ఆల్ టైమ్ హై లెవెల్లో. ఇక్కడ హై అండ్ ఓపెనింగ్ రెండు కామన్గా తీసుకోవచ్చు. 25,333 ఇంట్రాడే హై అండ్ ఓపెనింగ్ కూడా ఇదే. ఫ్రైడే రోజు క్లోజింగ్ చూస్తే 25,235 ఉంది. ఎగ్జాక్ట్లీ ఈ క్లోజింగ్ ఈరోజు మనకి లో లాగా యాక్ట్ చేసింది. 25,235 ఈరోజు ఇంట్రాడే లో. 25,235 ఇంట్రాడే లో. ఇక్కడ టోటల్ రేంజ్ చూస్తే ఒక 100 పాయింట్స్ కనపడుతుంది. అలానే ఫైనల్గా మార్కెట్ ఈ లోని టచ్ చేసిన ఆల్ టైమ్ హై లెవెల్లోనే క్లోజ్ అయింది. 25,278 ఫ్రైడే రోజు ఏదైతే హై రీచ్ అయిందో దానికన్నా ఎబోనే మార్కెట్ క్లోజ్ అవడం అయితే జరిగింది. 25,278 యాక్చువల్ క్లోజింగ్. బాడీ పరంగా రేంజ్ చూసుకున్నట్లయితే 55 పాయింట్స్ అరౌండ్ ఉంది. మరి పెద్ద రెడ్ క్యాండిల్ ఏం కాదు. సో జస్ట్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం వల్ల కొద్దిగా స్లోగా కన్సోలిడేట్ అవుతూ డౌన్ సైడ్ క్లోజ్ అయింది. బట్ స్టిల్ మార్కెట్ని నేను అప్ సైడే గమనిస్తున్నాను. బికాస్ కంటిన్యూస్గా 25,200 అబోవ్ క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి కాబట్టి ఏ నెగిటివ్ సెంటిమెంట్స్ లేకపోతే మనకి 25,300 అబోవ్ కూడా ఒక ఇంట్రాడే క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇనిషియల్గా ఫస్ట్ మార్కెట్ ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అవడం వల్ల అందులోనూ హయ్యర్ హైస్ని టచ్ చేస్తూ వస్తుంది లాస్ట్ 3 డేస్ నుంచి. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మార్కెట్ ఈ గ్యాప్ అంతా వెంటనే కవర్ చేస్తుంది అని. ఇక్కడ ఈ ఓపెనింగ్ నుంచి మార్కెట్ ఈ 25,250 వరకు కూడా మార్కెట్ కరెక్ట్ అవుతుంది ఇమీడియట్గా అనుకున్నాను. బట్ మార్కెట్ అయితే కొద్దిగా బేస్ ఫామ్ చేసుకుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మీద మనకి ఈ 25,300 అరౌండే క్యాండిల్స్ అన్నీ స్టే చేయడం జరిగాయి. ఆల్మోస్ట్ ప్రతి క్యాండిల్ 25,300 లెవెల్ని టచ్ చేసింది. సో ఈ 3 క్యాండిల్స్ మినహాయించుకుని ఆ తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకి ఇనిషియల్గా ఏదైతే గ్యాప్ మనకి పెండింగ్ ఉందో ఆ గ్యాప్ని సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కవర్ చేసింది. బట్ పెద్ద మూమెంటం అయితే లేదు. ఓవరాల్గా 100 పాయింట్స్ రేంజ్. ఇక మనం 2 పార్ట్స్లో చూస్తే 50 పాయింట్స్ రేంజ్లో ఉంది. సో ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే సెకండ్ హాఫ్లో ఓన్లీ 30 పాయింట్స్ రేంజ్ బాడీ రేంజ్తో మార్కెట్ మూవ్ అవడం అయితే జరిగింది. ఫైనల్గా క్లోజింగ్ కూడా ఇదే ఏరియా 25,278 అరౌండ్ క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం 25,250 లెవెల్ని సపోర్ట్ ఏరియాలానే ట్రీట్ చేస్తున్నాం. 25,250 ఆల్రెడీ ఇప్పుడు 25,330ని టచ్ చేసింది కాబట్టి, అండ్ ఇక్కడ కూడా సెకండ్ టైం మార్కెట్ టచ్ చేయడానికి వచ్చింది 25,320 అరౌండ్. సో దీన్ని బట్టి మార్కెట్ ఫర్దర్గా 25,400 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ మార్కెట్ ఓపెన్స్ అబౌట్ 25,300 నుంచి 25,500 ఈ 200 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ క్లోజింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 2 సినారియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇనిషియల్గా అయితే 25,250 అనేది ఒక సపోర్ట్. బట్ ఈ 25,300 అండ్ 25,250 ఈ 50 పాయింట్స్ రేంజ్ నుంచి ఎటువైపు మార్కెట్ క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి దీన్ని మనం సపోర్ట్ లాగా తీసుకుంటామా లేదా రెసిస్టెన్స్ లాగా తీసుకుంటామా అనేది తెలుస్తుంది. బికాస్ ఈ రేంజ్ ఇన్ బిట్వీన్లోనే మార్కెట్ అయితే క్లోజ్ అయింది కాబట్టి ఈరోజు. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ ఫ్రైడే రోజు 51,300 అబోవ్ టోటల్ క్యాండిల్ బాడీ క్లోజ్ అయింది కాబట్టి సో ఇంకా మనం కన్ఫర్మ్ చేసుకున్నాం 51,300 అబోవ్నే మార్కెట్ స్టే చేస్తుంది అని. ఈరోజు ఇంట్రాడే లెవెల్లో రీచ్ అయిన లో అదే, అండ్ ఈరోజు ఓపెనింగ్ అండ్ హై రెండు ఒకటే 51,580. ఓపెనింగ్ ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం వల్ల మార్కెట్ తీసుకోలేకపోయింది, వెంటనే కరెక్ట్ అయిపోయింది. సో అది క్లియర్గా మనం 15 మినిట్స్ క్యాండిల్లో చూద్దాం. హై అండ్ ఓపెనింగ్ ఒకటే. టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే లెస్ దెన్ 300 పాయింట్స్ 280 పాయింట్స్ ఎగ్జాక్ట్లీ ఉంది. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా వచ్చేసి 51,440 అరౌండ్ క్లోజ్ అయింది. 51,440 ఇది యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా. సో టోటల్గా రేంజ్ చూస్తే హై అండ్ లోస్ ప్రకారం ఒక 140 పాయింట్స్ రెడ్ క్యాండిల్ అయితే కనపడుతుంది. చాలా టైం తీసుకొని ఈ 51,300 లెవెల్ని క్రాస్ చేసి బయటకు వచ్చింది కాబట్టి నేను ఇంకా పాజిటివ్ మొమెంటంలోనే ఉన్నాను బ్యాంక్ నిఫ్టీ. బట్ చూడాలి, రేపు ఒక కన్ఫర్మేషన్ వస్తే కానీ మనం చెప్పలేం. ఫ్రైడే రోజు ఈ బాడీని చూస్తే మార్కెట్ ఓపెన్ అయింది 51,437.45. సో ఈ బాడీని ఓవర్లాప్ అవ్వకుండా అప్ సైడ్ అయితే క్లోజ్ అయింది కాబట్టి
మార్కెట్ కొద్దిగా ర్యాలీ రావడానికి పుష్ చేస్తుంది అనిపిస్తుంది. చూద్దాం రేపటి మార్కెట్లో ఒకసారి క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ ఓపెనింగే హ్యూజ్ గ్యాప్ అప్ 51,580 అరౌండ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో ఇక్కడ చూసుకుంటే, సో ఈ 450 లెవెల్ని మనం తీసుకోవచ్చు. అంటే ఈ 450 లెవెల్ వరకు ఈ పైన ఉన్న 130 పాయింట్స్ అన్ఎక్స్పెక్టెడ్ గ్యాప్ అప్. సో ఈ గ్యాప్ అప్ అంతా కూడా కూల్ ఆఫ్ చేసుకుంటూ 51,400ని మార్కెట్ డౌన్ సెట్ పుష్ చేస్తూ, ఎందుకంటే లాస్ట్ డే అంటే ఫ్రైడే రోజు మనకి రీచ్ అయిన హై కూడా 51,450 అరౌండే ఉంది. ఈ లెవెల్ వరకు మార్కెట్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఆ తర్వాత మల్టిపుల్ క్యాండిల్స్ ఈ 51,450 దగ్గరే రెసిస్టెన్స్ ఫేస్ చేశాయి. సో 51,300 లోవర్ సైడ్ ఉంది. ఇక 9:30 క్యాండిల్ నుంచి 2 o'clock వరకు కూడా ఈ 150 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ స్టే చేయడం జరిగింది. సో ఇంత కన్సల్టేషన్ అవుతున్నా నేను ఎక్స్పెక్ట్ చేసింది మార్కెట్ విల్ బీ గోయింగ్ ఫర్దర్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్ అని. ఎందుకంటే ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాం 51,300ని చాలా టైం తీసుకొని బ్రేక్ చేసిందని. సో ఇక్కడ కూడా మల్టిపుల్ క్యాండిల్స్ 51,300ని టచ్ చేస్తున్నా ఈ లెవెల్కి బిలో అయితే మార్కెట్ వెళ్ళలేదు. ఫైనల్గా ఇంత కన్సల్టేషన్, ఇంత డీప్ కన్సల్టేషన్ ఈ లెవెల్ దగ్గర చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 మోర్ దెన్ 2 hours పాటు 51,300 లెవెల్ని ఆల్మోస్ట్ ప్రతి క్యాండిల్ కూడా టచ్ చేస్తూ ఫైనల్గా ఒక మంచి సపోర్ట్ తోటి 51,450 అబోవ్ క్లోజ్ అవడం జరిగింది. అండ్ ఇక్కడ ప్యూర్ ఒక కన్సల్టేషన్ చూసాం. అన్ని ఇన్సైడ్ క్యాండిల్స్ అయితే ఫామ్ అయ్యాయి. క్లియర్గా చూసుకుంటే ఈ క్యాండిల్ ఇంత బిగ్ క్యాండిల్ వచ్చాక మార్కెట్ స్లోగా కన్సల్టేట్ అవుతూ ఈ రేంజ్లోనే క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ హై అండ్ లోస్ చూద్దాం ఒకసారి. హై వచ్చేసి 51,550, లో వచ్చేసి 51,360. సో ఇట్స్ నియర్లీ 200 పాయింట్స్ మొమెంటమ్ సింగిల్ క్యాండిల్లో వచ్చాక సో మళ్ళీ ఒక కన్సల్టేషన్తో క్లోజ్ అయింది. ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ని రేపు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ బ్రేక్ అయితే మనం ఒక మొమెంటమ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 51,300ని అయితే ఇప్పుడు బ్రేక్ చేయదు అనే నేను తీసుకుంటున్నాను. సో రేపు నేను ఎక్స్పెక్ట్ చేసేది 51,550 అబోవ్ మార్కెట్ క్లోజ్ అవుతుంది అని. ఇంట్రాడే లెవెల్లో క్లోజ్ అవుతే దెన్ మనకి ఎల్లుండి ఎక్స్పైరీ 52,000 నియర్ బై కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. రేపు మనం చూసేది ఏంటంటే ఈ 200 పాయింట్స్ ఇన్సైడ్ రేంజ్ని బ్రేక్ చేస్తుంది అని. లేదు అంటే ఏదైతే రేంజ్ ఈరోజు క్రియేట్ చేసిందో అదే రేంజ్లో మార్కెట్ ఉంటుంది. సో 51,300 నుంచి 51,550. సో దిస్ 250 పాయింట్స్ రేంజ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. బట్ మోస్ట్ పాసిబ్లీ ఈ లెవెల్ అయితే బ్రేక్ చేస్తూ ఇంట్రాడే క్లోజింగ్ చూస్తాం అనిపిస్తుంది. సో లెట్స్ సీ హౌ మార్కెట్ విల్ బీ ప్లేయింగ్. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Blogs. Bye guys, see you tomorrow.